కాళేశ్వరం ద్వారా ఎన్ని నీళ్ళల్లో ఎన్ని స్టోరేజ్ చేశారు, ఎన్ని నీళ్లు స్టోరేజ్ చేశారని చెప్పేసి కూడా చెప్పారు. అది రిజర్వాయర్ల ద్వారా 141 టీఎంసీల నీళ్లను స్టోరేజ్ చేసినామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. 141 టీఎంసీల స్టోరేజ్ ఉన్నది. గతంలో 14 టీఎంసీలు మాత్రమే ఉంటుండే స్టోరేజ్ కెపాసిటీ. ఇది ప్రణహిత చేవెళ్ల ప్రాజెక్టు వ్యవహారంలో. బ్యారేజీలో ఫుల్ లెవెల్ ట్యాంక్ వరకు నీళ్లు స్టోర్ చేశారా అంటే టెక్నికల్ అంశాలను అధికారులు మాత్రమే చూసుకుంటారు ఎప్పుడైనా కానీ. అంటే ఇప్పుడు ఏదైతే బ్యారేజ్ ఉంటుందో ఈ బ్యారేజ్ కానీ లేకపోతే రిజర్వాయర్ కానీ పూర్తి స్థాయిలో నీళ్లు నింపాలన్నా, ఆఫ్ నింపాలన్నా, లేకపోతే ఎట్లా నింపాలనేది నిజంగా కూడా టెక్నికల్ అంశము. వాళ్ళు సూచించిన దాని ప్రకారమే ఇది నడుస్తుంది, ఇది నింపుతారు. ఇప్పుడు నేను కూడా ఇదే స్టూడియోలో కూర్చోబెట్టి రిటైర్డ్ ఇంజనీరు ఎవరు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఫస్ట్ చేసినప్పుడు మల్లన్న సాగరు 50 టీఎంసీలకు గట్టి మీరు అందులో 10 టీఎంసీలు 5 టీఎంసీలు నింపుతున్నారు సార్, ఎందుకు అట్లా నింపుతున్నారు, దేనివల్ల అట్లా నింపుతున్నారు, మరి దాని అంత నింపడానికి 50 టీఎంసీల కెపాసిటీ తోటి ఎందుకు భూములు సేకరించారు, ఎందుకు కొంత వందల మంది వేల మందిని ఏమంటారు అభాగ్య వాళ్ళందరినీ కూడా భూములు కోల్పోయే విధంగా ఇల్లు కోల్పోయే విధంగా ఎందుకు చేసిర్రు అని అడిగినప్పుడు ఇది ఎట్లుంటుందంటే ప్రాజెక్ట్ అనేది ఒక రిజర్వాయర్ కట్టినప్పుడు ఆ రిజర్వాయర్లో కట్టిన వెంటనే 50 టీఎంసీల సామర్థ్యంతో ఉంటే వెంటనే 50 టీఎంసీలు నింపరు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, మోడర్న్ స్టడీ అంటారంట దాన్ని. ఆ మోడర్న్ స్టడీ ప్రకారము దాన్ని నింపుతారు. ఎట్లా నింపుతారు మోడర్న్ స్టడీ అంటే ఫస్ట్ ఇప్పుడు ఏదైతే 50 టీఎంసీలు ఉంటాయో 50 టీఎంసీలను ఒక 50 లీటర్ల కింద కౌంట్ చేసి సేమ్ మల్లన్న సాగర్ లాంటిది ఒక మోడర్న్ స్టడీ ప్రకారం ఒక రిజర్వాయర్ కడతారు కృత్రిమంగా. కట్టేసి ఇందులో 50 టీఎంసీలు అన్నప్పుడు 10 అంటే 50 లీటర్లు తీసుకురు కదా 10 లీటర్లు పోసి చూస్తారు ఫస్ట్. ఇలా కూడా సేమ్ అప్పుడు 10 లీటర్లు నింపుతారు. ఇలా 10 లీటర్లు పోసి ఎక్కడెక్కడ సీపేజ్ వస్తున్నది, ఏ రకంగా వస్తున్నది అని చెప్పేసి దీన్ని స్టడీ చేసి దీని ప్రకారమే దాంట్లో 10 టీఎంసీలు నింపుతారు. ఇక ఇక్కడ సీపేజ్ ఏం రావట్లేదు, పోసిన తర్వాత మంచిగానే ఉంటున్నది, ఎక్కడ లీకులు అయితలేవు, మంచిగానే బొంగలు పడతలేవు. ఎందుకంటే కొత్తగా కట్టినప్పుడు మనము వరిసేను దానికి మనం కొత్తగా అచ్చు కట్టినప్పుడు వరాలు వేస్తాం కదా, కొత్త వరాలు నిల్వవు. ఎందుకంటే మడి మొత్తం నిండిన తర్వాత కొన్ని గండ్లు పడుతూ ఉంటాయి, కొన్ని అదైతూ ఉంటాయి, లీక్లు అవుతూ ఉంటాయి. మళ్ళీ ఆడిపోయి మనం కాలుతో తొక్కి లేకపోతే అక్కడ పిడ్స లాంటిది వేసి ఇవన్నీ వేసి మనం దాన్ని సరి చేసుకుంటాం. సేమ్ రిజర్వాయర్ కూడా గంతే. ఎక్కడ లీకేజీలు అవుతున్నాయా, లీకేజ్ అయితే మళ్ళీ దాన్ని ఎట్లా చేయాలి, ఏ రకంగా సెట్ చేయాలి, సెట్ చేసి అప్పుడు వేస్తారు. ఇక్కడ 10 లీటర్లు పోసిరు, ఇక్కడ 10 టీఎంసీలు పోసిరు. ఇక్కడ 10 లీటర్లు పోసినప్పుడు ఎలాంటి మోడర్న్ స్టడీ ప్రకారం ఎలాంటి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆగండి కొంచెం క్లియర్గా. మోడర్న్ స్టడీ అంటే ఎట్లుంటుంది, దాని ప్రకారం ఏంటిది. ఇప్పుడు ఇది 50 టీఎంసీల మల్లన్న సాగర్ అనుకోండి. 50 టీఎంసీ కెపాసిటీ ఉన్నటువంటి మల్లన్న సాగర్ ఇది 50 లీటర్లు జస్ట్ 50 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ఒక మోడర్న్ స్టడీ ఒక రిజర్వాయర్. అంటే దీన్ని నింపడం కోసం ఇట్లా స్టడీ చేస్తారంట. నాకు మన ఎవరు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మన ఇంటర్వ్యూలో చెప్పినటువంటి అంశం ఏం చేస్తారంటే ఇందులో అయితే ఏ సాయిల్ వాడిరో, ఇందులో ఈ రిజర్వాయర్ కడుతుంటే ఏ సాయిల్ వాడిరు, ఎక్కడెక్కడ ఏ పొరలో ఏ సాయిల్ వచ్చింది, ఏ స్థాయిలో వచ్చిందో అలాంటి సాయిలే అదే సాయిల్ని తీసుకొని ఇక్కడ ఇట్లా ఒక 50 లీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి ఇంకొక రిజర్వాయర్ని ఏర్పాటు చేసి దీంట్లో 50 లీటర్లు కాదు దీని మొత్తం సామర్థ్యం ఫస్ట్ 10 లీటర్లు పోస్తారంట. 10 లీటర్స్ పోసి ఎక్కడి నుంచి అయినా లీకులు వస్తున్నాయా, ఏమైనా అవుతున్నదా, ఇవన్నీ కూడా స్టడీ చేస్తారు. లీక్ అవుతుందా, ఏమవుతలేదు. అప్పుడు ఏం చేస్తారు, సేమ్ ఇట్లనే 10 టీఎంసీల నీళ్లను అక్కడ 10 లీటర్లు, ఇక్కడ 10 టీఎంసీల నీళ్లను ఇక్కడ పోస్తారు. పోసి ఈ రెండింటిని పరిశీలిస్తారు. ఎక్కడ సీపేజ్ అవుతుందా, ఏమైనా అవుతుందా అంటే ఏం కావట్లేదు. ఇందులో కూడా ఏం సీపేజ్ అవుతలేదు. ఇక్కడ సీపేజ్ అయితే ఎక్కడ ప్రాబ్లం వస్తుందో చూసి దాని ప్రకారం దీనిలో రిపేర్ చేస్తూ ఉంటారు. రిపేర్ చేసి ఇది మంచిగానే ఉంది అనుకున్నప్పుడు దీనికి రైట్, దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, ఇంకా ఏం ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారు, మళ్ళా ఒక 20 లీటర్లు నింపేసి ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్గా 20 టీఎంసీలు నింపుతారు. అంటే స్టడీకి టైం పడుతుంది, కొన్ని నెలల సమయం పడుతుంది. సో అట్లా ఇది కూడా 20 వస్తారు. 20 నుంచి మళ్ళీ ఏమైనా సీపేజ్లు ఉన్నాయా, మళ్ళీ ఏమున్నాయా చూస్తారు. దీన్ని పరిశీలిస్తూ ఉంటారు. అంటే దీన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఏడంగా లీక్ ఉంది, ఎట్టెట్ట ఉంది, సేమ్ సాయిల్ ఏ స్థాయిలో ఎంతెంత సాయిల్ ఉందో అదే సాయిల్ తోటి ఇక్కడ 50 లీటర్ల ఒక ట్యాంక్ని తయారు చేసి దాంతో టెస్ట్ చేస్తూ ఉంటారు. సేమ్ అట్లనే ఇక్కడ 20 టీఎంసీలు పోసి దాన్ని అప్పుడు ఎలా ఉందనేది చూస్తూ ఉంటారు. అలాగనే ఇది అయిపోయాక ఇది ఓకే, ఇది కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, దీనికి ఏం ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు మళ్ళా ఇంకొక 10 టీఎంసీలు నింపుతారు. మళ్ళీ 10 టీఎంసీలు అంటే మళ్ళీ 30 టీఎంసీలు అవుతాయి. అప్పటికి ఈ 30 టీఎంసీలు నింపేసి దీన్ని కూడా సేమ్ ఇట్లనే ఈ
ఇట్లనే చేసేసి ఇది కూడా ఎలాంటి ప్రాబ్లం లేదనుకున్నప్పుడు అప్పుడు 30 టీఎంసీల నుంచి అప్పుడు మళ్ళీ 40 టీఎంసీలకు పోతుంది. 40 టీఎంసీలకు పోతుంది. 40 టీఎంసీలలో కూడా ఏం ప్రాబ్లం లేదు. ఏమైనా సీపేజీలు అట్లాంటివి ఏమైనా వస్తే అవన్నీ కూడా సెట్ చేసుకొని సేమ్ అట్లనే ఇప్పుడు 50 టీఎంసీలు నింపుతారు. ఇట్లా ఈ ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా కూడా కంప్లీట్గా టెక్నికల్ అంశమే. వాళ్ళు చెప్పినట్టు 100% టెక్నికల్ అంశమే. ఇవి అంత ఈజీగా ఉట్టిగానే 50 టీఎంసీలు కట్టారు కదా మరి ఎందుకు నింపలేదు కొంతమంది మాట్లాడతారు యూట్యూబ్లలో. 50 టీఎంసీలు కట్టారు కదా మరి ఎందుకు నింపుతలేరు ఇంకా అంటే ఇదంత ప్రాసెస్ ఉంటుంది. ఇంత ప్రాసెస్ ఉంటుంది. నాగార్జున సాగర్ కూడా కట్టంగానే అన్నీ ఒకటిసారి నింపి పెట్టరు. స్థాయికి తగ్గట్టుగా ఉంచుతారు, నిల్వ ఉంచుతారు. దాని తర్వాత ఆ డ్యాము సీపేజీలు అవన్నీ చూసుకొని రకరకాల టెస్టులను చేసుకొని అప్పుడు దాని సామర్థ్యాన్ని పూర్తి స్థాయిని నీటి మట్టాన్ని నిలుపుతారు. సేమ్ అట్లనే మల్లన్న సాగర్ కానీ మిగతా రిజర్వాయర్లు ఏవైతే కట్టిరో అవన్నీ కూడా ఒకేసారి ఎంత సామర్థ్యం ఉందో అంత నింపరు. అది మెల్లమెల్లగా నింపుకుంటా వచ్చి ఎక్కడెక్కడ లీకులు ఉన్నాయో ఏమో సెట్ చేసుకొని అవన్నీ కూడా తర్వాత అది చేస్తారు. సో కాబట్టి ఇది జరిగినటువంటి వ్యవహారము. ఈ విషయం చాలామంది చెప్పరు. ఇది ఎట్లా నెగిటివ్ క్రియేట్ చేస్తారంటే 50 టీఎంసీలు కట్టి అందులో 10 టీఎంసీలు పెట్టినట్ట. 50 టీఎంసీల సామర్థ్యం ఎందుకు కట్టాల్సి వచ్చింది అందుకోసం అని చెప్పేసి ఒక నెగిటివ్ని నిరేషన్ చేస్తారు. అది పెద్ద ప్రమాదంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బ్యారేజీలలో నీళ్లను నింపమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంటే బ్యారేజీలో నీళ్ళు నింపమని ఎవరు ఆదేశించలేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఆ 3 బ్యారేజీలు ఉన్నాయి కదా ఆ 3 బ్యారేజీలకు సంబంధించిన అంశం కూడా చెప్పడం జరిగిందన్నమాట. ఇది ఆయన హరీష్ రావుని ప్రధానంగా అడిగింది. దాంతోపాటు ఇంకా మిగతా ప్రశ్నలు కూడా ఉన్నాయి కదా అవన్నీ ఎక్కడి నుంచి మీరు ఎందుకు మార్చిరు, దేనికోసం మార్చిరు, ఇవన్నీ కూడా మళ్ళీ మెయిన్ ప్రశ్నల కింద అడగడం జరిగింది. ఇవన్నిటికి కూడా సమాధానం చెప్పారు. అన్నిటికి కూడా ఆయన ఆధారాలతోటి సబ్మిట్ చేయడం జరిగింది. ఇది కాళేశ్వరం వ్యవహారంలో హరీష్ రావు చెప్పినటువంటి సమాధానము, కమిషన్ ముందు ఇచ్చినటువంటి ఆధారాలు మిత్రులారా. నెక్స్ట్ ఇప్పుడుగా కాళేశ్వరానికి క్లీన్ చిట్ రాబోతుందా అనేటువంటి అంశాన్ని కూడా మనం